శివాజీ మాట్లాడిన మాటల మీద బాగా చర్చ జరుగుతుంది. కొందరు సెలబ్రిటీలు తప్పుపడుతుర్రు, చాలామంది జనాలు కరెక్ట్ అని మాట్లాడుతారు. దీని గురించి ఏమని చెప్పచ్చు? నిన్న 2 డేస్ నుంచి ఇదే టాపిక్ నడుస్తుంది అన్ని చోట్ల, అన్ని సోషల్ మీడియాలో. కానీ ఇందులో విషయం ఏంటంటే, శివాజీ చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. కాకపోతే 2 వర్డ్స్ రాంగ్ వాడాడు. అంటే 100% కరెక్ట్ మాట్లాడి ఆ 100% మార్కులను చెడగొట్టుకోవడానికి 2 మాటలు తప్పు మాట్లాడాడు. సామాన్లు గీమాన్లు అని పదం ఎత్తాడు. ఆ పదం ఎత్తకుని ఉంటే బాగుండేది. సో అతను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్ట్గానే ఉంది. బట్ ఈ 2 వర్డ్స్ రాంగ్ వర్డ్స్. అది అంటే యాక్టర్స్ మాట్లాడుతూ, అనసూయ, చిన్మయ్ మాట్లాడుతూ మా ఇష్టం, మా బట్టలు నచ్చినట్టు వేసుకుంటామని వాళ్ళు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు తన బట్టలు తన ఇష్టం అనుకున్నప్పుడు అది ఇంట్లో ఎట్లాంటి డ్రెస్సులు వేసుకోవచ్చు, భర్త ముందు ఎలాగైనా ఉండొచ్చు. అది ఇంట్లో బెడ్రూమ్ వరకు. అది సొసైటీలు తిరిగేటప్పుడు కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది హీరోయిన్స్కి వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం సొసైటీలో మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు డ్రెస్సులు చాలా ఎక్స్పోజింగ్ డ్రెస్లా ఉంటాయి. అవి చూసి యూత్ ఉంటారు, కొంచెం టెంప్ట్ అయిపోతుంటారు. సో టెంప్ట్ అవుతాడని మనం అంటే మిగతా వాళ్ళు అంటారు మీ మైండ్ సెట్ బాగలేదు బాబు, మీ చూపు బాగలేదంటారు. కానీ ఇండైరెక్ట్గా ఈ యూత్ చెడిపోవడానికి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల యూత్లో చెడు ఆలోచనలు వస్తాయి. సో అది కరెక్ట్ కాదు వేసుకోవడం. ఇంట్లో మన ఇష్టం ఎలాంటి డ్రెస్సులు వేసుకోవచ్చు. బయటకు వచ్చినప్పుడు, సొసైటీలోకి వచ్చినప్పుడు కొంచెం గౌరవంగా మంచి డ్రెస్ వేసుకుంటే మంచిది.